Hello everyone, welcome to Plan Your Trades, Price Action and Institutional Data Breakdown Analysis for Monday అంటే 5th January 2026. అండ్ ఐ హోప్ మన ప్రీ మార్కెట్ అనాలిసిస్ మీకు లైవ్లో అయితే హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. అండ్ అట్ ద సేమ్ టైం రెగ్యులర్గా మనం ప్రీ మార్కెట్ అంటే నెక్స్ట్ సెషన్ కోసం ఇన్స్టిట్యూషనల్ యాక్టివిటీ అండ్ డేటా బ్రేక్ డౌన్ చేసే కంటే ముందు ఒకసారి క్విక్గా ఈ రోజు ప్రైస్ యాక్షన్ అయితే చూద్దాం. అండ్ ఈ రోజు వీడియోని స్కిప్ అవ్వకుండా చూడండి. సో ఇట్ ఈస్ గోయింగ్ టు బి వెరీ వెరీ యూస్ఫుల్ టు యూ. ఎందుకంటే అనాలిసిస్లో మనం ఏం డిస్కస్ చేసుకున్నాం ఏంటి అనేది ఒకసారి క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. అండ్ ఈ ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్ ద సేమ్ టైం లైక్ చేసుకోండి సో దట్ మీరు మర్చిపోయినా కూడా అట్లీస్ట్ మీ ఫీడ్లో ఎప్పుడో ఒక రోజు అంటే ఏదో ఒక టైంలో విజిబుల్ అయితే అవుతుంది. యా, ఒకసారి లెట్ మీ ట్రిమ్ టిల్ ప్రీవియస్ సెషన్ క్లోజింగ్. సో ఇది ఈరోజు ప్రైస్ యాక్షన్ జరిగింది. సో అక్కడి వరకు ట్రిమ్ చేసిన. అండ్ మన అనాలిసిస్ ఎలా ఉండింది అంటే, సో పర్సనల్గా మీకు ఈ ఛానల్ అయితే నేను పెట్టి చూపించలేదు, బట్ మీకు రెగ్యులర్గా నా స్ట్రెంత్ అనేది మీకు ఐడియా ఉంది కాబట్టి, సో ఈ లోస్ని ఈ స్వింగ్ లోస్ని కంబైన్ చేస్తూ, సో ఎస్టర్డే క్లోజింగ్ లోస్ని కూడా కంబైన్ చేశా. అండ్ మనకి ఎస్టర్డే ఎలా ఉండింది అంటే, సో ఎవరైతే క్లయింట్స్ ఉన్నారో అంటే ఇండివిజువల్ ట్రేడర్స్ ఉన్నారో వాళ్ళు బుల్లిష్ ఉండే. అండ్ అట్ ద సేమ్ టైం ఎఫ్ఐఎస్ మోడరేట్ బుల్లిష్ ఉండే, బికాజ్ స్మాల్ క్వాంటిటీ హెడ్జ్ చేసి ఉన్నారు, స్మాల్ క్వాంటిటీ బుల్లిష్ ఉన్నారు అని కూడా డిస్కస్ చేసుకున్నాం. అట్ ద సేమ్ టైం ఎవరైతే ప్రొపరైటరీస్ ఉన్నారో వాళ్ళు అగ్రెసివ్ బేరిష్ ఉన్నారో డిస్కస్ చేసుకున్నాం. బట్ మనకి ప్రైస్ యాక్షన్ విషయానికి వస్తే మనకి ఇక్కడ క్లియర్గా మనం డిస్కస్ చేసుకుంది ఏంటి అంటే ఓఐ ఒకటి, అండ్ అట్ ద సేమ్ టైం ఈ ట్రయాంగిల్ ఫార్మేషన్ కూడా డిస్కస్ చేసుకున్నాం, బికాజ్ ఇది ఒక ఫ్లాగ్ అండ్ పోల్ లా ఉంది. బుల్లిష్ ట్రెండ్లో అనేది మనం డిస్కస్ చేసుకున్నాం. సో యా, అండ్ ఓఐ షిఫ్ట్ అవుతే ఓఐ అట్లీస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రేక్ డౌన్ అయ్యి పైకి వెళ్తా ఉంటే ఓఐని చూడమని కూడా ఎక్స్ప్లెయిన్ చేసిన. అండ్ ఫస్ట్ 15 minutes 30 minutes చూడగానే మీకు క్లియర్ ఐడియా వచ్చేస్తుంది. బట్ సేమ్ వే ఎవరు ఇన్ఫ్లుయెన్స్ అవ్వకూడదు అని చెప్పేసి అట్లీస్ట్ 10 o'clock అయితే పోస్ట్ చేసిన. అండ్ ఇక్కడ చూడండి మీరు క్లియర్గా నిన్న వీడియోలో చూస్తే మీకు అర్థమవుతుంది. ఓఐ చేంజ్ ప్లస్ బ్రేక్అవుట్ ఫ్లాగ్ అండ్ పోల్ బ్రేక్అవుట్ అయినప్పుడు ఇది అబ్జర్వ్ చేసి బుల్లిష్కి వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. బికాజ్ ఇక్కడ చూడండి నెంబర్, సపోజ్ ఇది 1 lakh అనుకున్నా కూడా ఇది 7 times ఎక్కువ ఉంది దీనికంటే కూడా. ఎవరు పుట్ సైడ్ ఓఐ చేంజ్ ఇంత షిఫ్ట్ అయిపోయింది అంటే కాల్ సైడ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రాఫిట్స్ బుక్ చేసుకుంటారు ఆర్ స్టాప్ లాస్ తీసుకుంటారు అనమాట. సో ఈ సినారియోలో దీన్ని బట్టి మనకి ఏం తెలుస్తుంది, అట్లీస్ట్ ఎంతో కొంత రిట్రేస్మెంట్ వచ్చినా కూడా మనం పుట్ సైడ్ని అంటే అట్లీస్ట్ ప్రాఫిట్ని ఎలా చేయొచ్చు, కాల్ బై కంటే కూడా కాల్ బై ఎందుకు చేయదో కూడా నేను చెప్తాను, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో పుట్ సెల్లింగ్ చేసి ప్రాఫిటబుల్గా ఉండొచ్చు, ఈవెన్ కాల్ బై చేసి కూడా ప్రాఫిటబుల్గా ఉండొచ్చు, ఈవెన్ స్ప్రెడ్స్ చేసి రేషియో స్ప్రెడ్స్ చేసి కూడా మనం ప్రాఫిటబుల్గా ఉండొచ్చు. మీకు ఇది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. అండ్ యా, సో ఇన్ఫ్లుయెన్స్ అవ్వడం కొంచెం డిలేగా పోస్ట్ చేసిన. ఈవెన్ మీరు ఎస్టర్డే వీడియో చూస్తే మనకు క్లియర్గా అర్థమవుతుంది ఎవరికైనా కూడా. సో ఇది అనేది ఈ ఛానల్ బ్రేక్అవుట్ సారీ ఈ ట్రయాంగిల్ ఫ్లాగ్ అండ్ పోల్ ట్రయాంగిల్ ఈ ట్రయాంగిల్ బ్రేక్అవుట్ అవుతే ఎలా ఉంటుంది, ఎక్కడి వరకు వెళ్తుంది అని చెప్పి డిస్కస్ చేసుకున్నాం. అండ్ దీనిపైన పైకి వెళ్తూ ఉంటే ప్రైస్ వీక్ అవుతుందని కూడా డిస్కస్ చేసుకున్నాం. అండ్ సేమ్ వే, సో ఇది నాకు తెలిసి పార్టిసిపెంట్స్ కోర్స్ పార్టిసిపెంట్స్ గ్రూప్లో షేర్ చేశాను అనుకుంటా ఛానల్. అండ్ ఇక్కడ మీకు ఇంకొకటి కూడా చెప్పా, ఇక్కడ డౌన్ సైడ్ వెళ్తా ఉంటే ఈ చిన్న ట్రేడ్ కోసం ట్రేడ్ చేయను పర్సనల్గా. అండ్ ఇది కిందికి వెళ్తా ఉంటే ఈ లెవెల్కి వెళ్తుండొచ్చు, బట్ ఐఎమ్ నాట్ షూర్ బికాజ్ ఛానల్ అనేది ఉంది. ఛానల్ గురించి చెప్పకుండా బట్ ఓన్లీ థింగ్ ఈజ్ ఇక్కడ మీకు ఇంకొక ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ కూడా చూపిస్తా. సో ఇక్కడ 50 MA కూడా ఉండింది. అండ్ ఈ 50 MA చూడండి. సో ఫస్ట్ క్యాండిల్ చూద్దాం, ఫస్ట్ 15 minutes క్యాండిల్. అండ్ ఈ యాక్టివిటీ ఎప్పుడైనా సరే మీకు ఇప్పటికీ అర్థమై ఉండాలి. సో దీనికి వాల్యూమ్ ఉందా లేదా చూస్తాం. అండ్ అట్ ద సేమ్ టైం ఎక్కువగా నేను ఛానల్స్ కానీ బ్రేక్అవుట్స్ బ్రేక్ డౌన్స్ కానీ ఎక్కువగా ఫాల్స్ బ్రేక్అవుట్స్ కానీ బ్రేక్ డౌన్స్ కానీ కూడా ఎక్కువ నేను ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటా. అండ్ ఇక్కడ చూడండి క్లియర్గా వాల్యూమ్ కూడా చూడండి. అండ్ మీకు ఇప్పటికే అర్థమైపోయి ఉంటుంది ఏం జరిగింది అని. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ రిట్రేస్మెంట్ అవుతుంది. సో రిట్రేస్మెంట్ అవుతుందా లేదా అనే కాన్ఫిడెన్స్ మనకు లేనప్పుడు ఏంటి అంటే అట్లీస్ట్ స్మాల్ క్వాంటిటీతో ఎంటర్ అవ్వాలి. రిట్రేస్మెంట్ వస్తే మన అట్లీస్ట్ 80 to 100% క్వాంటిటీని డిప్లాయ్ చేయొచ్చు. బట్ ఈరోజు అది పాసిబుల్ అవ్వలేదు. సో స్మాల్ క్వాంటిటీతోనే ట్రయల్ చేయాల్సి వచ్చింది. యా, సో ఇది క్లియర్గా అర్థమైంది కదా. సో నెక్స్ట్ 15 minutes చూడండి. సపోజ్ యా, అండ్ పర్సనల్గా ఆప్షన్ బయింగ్ ఎందుకు చేయొద్దు 10 o'clock తర్వాత ఆర్ ఎందుకు అంటున్నా అంటే, రెగ్యులర్గా మనం ఏడిఆర్ని ఫాలో అవుతాం. సపోజ్ ఏడిఆర్ అనుకునేది 150 రేంజ్ ఉంది అనుకోండి, కొంతమందికి 160 ఉండొచ్చు. సో మీరు కౌంట్ చేసేదాన్ని బట్టి ఉంటుంది. సపోజ్ ఏడిఆర్ రేంజ్ని బట్టి ఇప్పుడు ఈరోజు చూడండి ఆల్రెడీ
మనకి 50 ఎంఏ సపోర్ట్ తీసుకుంది, ఛానల్ సపోర్ట్ తీసుకుంది. అట్ ద సేమ్ టైం ఫస్ట్ 30 మినిట్స్లోనే 129 పాయింట్స్ పోయింది. సో 200, 300, 350, 400 పోయే డేస్ అనేది మంత్లో ఒకటో రెండో ఉంటాయి. ఈవెన్ క్వార్టర్లీలో కూడా చాలా తక్కువ ఉంటాయి. సో అలాంటి డేస్ అది సెకండరీ. సో ఆల్రెడీ 120 పాయింట్స్ మూవ్ అయ్యాక మన థాట్ ప్రాసెస్ ఎలా ఉండాలి అంటే, దీనికి కొంత రిట్రేస్మెంట్ వస్తాయి. ఆప్షన్ బయింగ్ ఎప్పుడు చేయొచ్చు పర్సనల్గా అంటే, దీనికి కొంత రిట్రేస్మెంట్ వచ్చి ఫ్లాగ్ అండ్ పోల్ మీకు ఐడియా వస్తే, సో ఆ టార్గెట్ డెప్త్ అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో ఇప్పుడు చూడండి, అట్లీస్ట్ ఈ లెవెల్లో వస్తే ఏంటి మనకి మోస్ట్లీ మనకి 70 పాయింట్స్ మూవ్ ఉన్నట్టే ఉంటుంది. అండ్ ఈ లెవెల్ ఎందుకు చెప్తున్నా అంటే, ఇక్కడ నుంచి తీసుకుంటే మీకు ఇది సపోర్ట్ లెవెల్ అనేది క్లియర్గా తెలుస్తుంది. సో ఈ లెవెల్లో రిట్రేస్మెంట్ వచ్చి ఉంటే ఆప్షన్ బయింగ్ అనేది చేయొచ్చు. అదర్వైజ్ ఆప్షన్ బయింగ్ చేస్తే మీరు ఈరోజు చూసుంటారు. సో క్లియర్గా అర్థమవుతుంది. ఇవన్నీ మనం బ్యాక్ టెస్ట్ చేస్తేనే తెలుస్తుంది ఈ రిజల్ట్స్ అన్నీ. అండ్ కంప్లీట్గా ప్లే చేసి చూపిస్తాను, మీకు క్లియర్గా ఐడియా వస్తుంది. దో ఎస్టర్డే అంటే ఎవరైతే ఆప్షన్ అంటే బేసిక్గా అగ్రెసివ్ బేరిష్ ఉన్నారో ప్రొపరేటరీస్, బట్ స్టిల్ మనం ఎందుకు బేరీ సైడ్ ఎక్కువగా థింక్ చేయలేదు, ట్రేడ్ తీసుకోవడానికి కూడా ఇంపార్టెన్స్ ఇవ్వలేదు అంటే ఇదే రీజన్ అనమాట. సో ఓఐ షిఫ్ట్ని ఓఐ షిఫ్ట్ అవుతుందనే ఒక కాన్ఫిడెన్స్ ఉండే ఇలాంటి కేసెస్లో. అండ్ మెయిన్గా ఈవెన్ డేటా కంటే కూడా ఇట్లాంటి బుల్లిష్ ట్రెండ్లో అంటే హయ్యర్ హైస్ హయ్యర్ లోస్ చేస్తూ అప్ ట్రెండ్లో ఉన్నప్పుడు ఎక్కువగా అది పనిచేయదు. అంటే డేటా కూడా స్విచ్ అయిపోతుంది. ఈవెన్ ఫస్ట్ క్యాండిల్లోనే క్లియర్గా అర్థమైపోతుంది. అండ్ ఈవెన్ ఓఐ చూసినా కూడా మీకు ఇంకొక క్లియర్ ఐడియా అనేది వస్తుంది. దాని తర్వాత క్లయింట్స్ ఇక్కడ వరకు హోల్డ్ చేసి ఉంటారంటే నో ఐడియా. సో యా, సో మనం ఇంకొక ఎగ్జాంపుల్ చూపిస్తాం మీకు ఫ్లాగ్ అండ్ పోల్ది. అండ్ ఇక్కడ కొంచెం బిట్ కన్ఫ్యూజింగ్గా ఉంటుంది, బట్ మీరు ఇక్కడ క్లియర్గా అర్థం చేసుకోండి వాట్ వర్ ద ఫ్యాక్టర్స్ మనం వాడినాం, ఎలిమెంట్స్ ఏం ఏం ఎక్కువ ఇంపార్టెన్స్ దేనికి ఇచ్చినామో అంటే, ఫస్ట్ థింగ్ రెగ్యులర్గా యాజ్ యూజువల్ ఛానల్కి ఇచ్చినాం. ఈవెన్ డేటా కంటే కూడా అడ్వాన్స్డ్ ప్రైస్ యాక్షన్కి ప్రయారిటీ ఇచ్చినాం. అండ్ సెకండ్ థింగ్ ఈజ్ ఈఎంఏస్ 50 ఎంఏ అండ్ చార్ట్ ప్యాటర్న్. సో రెగ్యులర్గా చేసేదే, బట్ కంబైన్ చేసి చేయడం వల్ల ఎంత యూజ్ ఉంటుంది అనేది డిస్కస్ చేయండి. అండ్ ఎప్పుడైనా సరే మనం జరిగినాక పోస్ట్ మార్కెట్ కాదు, అనాలిసిస్ కాదు, మనం ప్రీ మార్కెట్లోనే అనాలిసిస్ చేసి, అంటే ఒక రోజు కంటే ముందే లెవెల్స్ని ప్రెడిక్ట్ చేసి అండ్ అట్ ద సేమ్ టైం ప్రైస్ ఎలా మూవ్ అవచ్చు అని కూడా క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్తో ఉంది. ఇన్ కేస్ బేరీస్ వెళ్తే కూడా ట్రేడ్ అవసరం లేదు, బికాస్ 200 EMA కూడా ఈ సరౌండింగ్స్లోనే ఉండింది. ఠీకే, సో దిస్ వాజ్ ద మెయిన్ ఎజెండా అనమాట. ఈ రోజు కోసం మనం ఎలా అనాలిసిస్ చేసుకున్నాం ఏంటి అనేది. అండ్ ఈ ఫ్లాగ్ అండ్ పోల్ డెప్త్ వచ్చిందా లేదా అనేది కూడా మీకు క్లియర్గా చూపిస్తా. సో ఇక్కడ నుంచి స్వింగ్ తీసుకుంటే ఈవెన్ లైన్ చార్ట్ చూసినా ఇక్కడ చూసినా కూడా ఈ నుంచి తీసుకుందాం. అట్లీస్ట్ ఇక్కడ వరకు ఒక స్వింగ్ ఉండింది కాబట్టి, సో ఈ స్వింగ్ తర్వాత నుంచి తీసుకుందాం. నేను కంప్లీట్గా టెక్స్ట్ బుక్ స్టైల్ అయితే ఫాలో అవ్వను, బికాజ్ నాకు బ్యాక్ టెస్టింగ్ రిజల్ట్స్ ఎలా ఉండేనో నేను అదే చేస్తా. అండ్ నేను పెట్టిన డెప్త్, నేను మెన్షన్ చేసుకున్న డెప్త్ వచ్చిందో లేదో కూడా ఇక్కడ క్లియర్గా చూడండి, మీకే అర్థమవుతుంది. ఠీకే, అండ్ హియర్ అండ్ దేర్ 10-20 పాయింట్స్ స్లిప్పేజ్ అనేది ఎప్పుడైనా ఉంటుంది, క్లియర్గా ఇక్కడ అర్థం చేసుకోండి. సో దీస్ వర్ ద లెవెల్స్ మనం ఫాలో అయ్యేది, అండ్ ఎగ్జాక్ట్గా అదే జరిగింది. ఈవెన్ ఎవరైతే క్లయింట్స్ ప్రొపరైటరీస్ ఉన్నారో అంటే ఈవెన్ వాళ్ళు కూడా స్టాప్ లాస్ తీసుకుంటారు, ఆర్ వాళ్ళు అట్లీస్ట్ ఈ మూవ్ తర్వాత అయిన వాళ్ళు ఇన్ ద మనీ పుట్స్ అట్లా సెల్ చేసుకొని, ఆర్ ఈవెన్ వాళ్ళు ఆల్రెడీ ఒక ప్లాన్ అనేది ఉంటుంది, స్టాప్ లాస్ తీసుకొని వెంటనే రివర్స్ ట్రేడ్ కూడా జాయిన్ అయిపోతారు. సో అండ్ వాళ్ళ స్టాప్ లాస్ ఎప్పుడు కూడా పెద్ద హ్యూజ్లో ఉండదు, ఫస్ట్ క్యాండిల్లోనే తెలిసిపోయి ఉంటుంది వాళ్ళకి, బికాజ్ ఈరోజు క్లయింట్స్ చాలా అగ్రెసివ్ బుల్లిష్ ఉండే. ఠీకే, యా, ఇది ఈరోజు జరిగిన ప్రైస్ యాక్షన్. అండ్ మీకు అర్థమై ఉంటుంది అనుకుంటున్నాను క్లియర్గా. ఇన్ కేస్ అర్థం కాకుంటే కంప్లీట్గా ప్లెయిన్ చార్ట్ చూడండి. సపోజ్ 50 ఎంఏ 200 ఎంఏ ప్లాట్ చేసి చూడండి, మీకు ఒక ఐడియా వస్తుంది. అండ్ మైనర్ ఈఎంఎస్ నేను ఏది ఫాలో అవుతున్నానో మీకు ఆల్రెడీ తెలిసి ఉంటుంది. సో దాన్ని బట్టి ట్రెండ్ డిసైడ్ చేసుకోవచ్చు. ఈవెన్ 15 మినిట్స్ క్యాండిల్, ఫస్ట్ క్యాండిల్ తర్వాత ఏం జరిగిందో చూడండి, ఇది ఒక క్లియర్ స్ట్రక్చర్ వస్తుంది. అండ్ ఆప్షన్ బయింగ్కి నేను యాంటీ కాదు, నేను పర్సనల్గా ఆప్షన్ సెల్లర్ని. అండ్ ఆప్షన్ బయింగ్ ఎప్పుడు చేయాలో దానిపైన హోంవర్క్ చేయండి. సో అప్పుడు మీకు యూజ్ అవుతుంది. సో ఆప్షన్ బయర్స్కి అంటే ప్రొఫెషనల్గా చేసే ఆప్షన్ బయర్కి చాలా ఎడ్జ్ ఉంటుంది, వాళ్ళు ఎవ్రీడే ట్రేడ్ చేయాలనుకోరు, ఇలాంటి సెటప్స్ని పట్టుకొని ట్రేడ్ చేస్తూ ఉంటారు. అండ్ చాలా హైలీ సక్సెస్ఫుల్ పీపుల్ ఉంటారు. ఠీకే, యా, సో ఇది ఈరోజు జరిగిన ప్రైస్ యాక్షన్. అండ్ నెక్స్ట్ డేకి ప్రైస్ ఎలా ఉండింది ఏంటి అనేది కూడా చూస్తాం. అండ్ సమ్ టైమ్స్ ఈ రిట్రేస్మెంట్ రాకుండా కూడా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. ఈవెన్ ఫస్ట్ హార్లో ఇది వాట్ డు వి కాల్ ఎంట్రీ మిస్ అయినా కూడా పర్లేదు, బికాజ్ ఎవ్రీడే మనం ట్రేడ్ చేయాల్సిన అవసరం లేదు. ఓన్లీ థింగ్ ఈజ్ మనకి ఆపర్చునిటీ వస్తే దాన్ని మిస్ అవ్వకుండా ఉండాలి. సో
దానిపైన ఎక్కువ ఫోకస్ చేయండి. అండ్ నెక్స్ట్ థింగ్ ఈజ్ ఈరోజు ఇండికేటర్ పర్ఫార్మెన్స్ కూడా ఒకసారి చూద్దాం. సో ఈరోజు ఇండికేటర్ బేసిక్గా ఈ ఏరియాలో సిగ్నల్ అయితే వచ్చింది. బట్ మీకు పర్సనల్గా నేను ఇండికేటర్ గ్రూప్లో కూడా ఇది సజెస్టబుల్ కాదు అని ఎందుకు చెప్పా అంటే సేమ్ రీజన్ అనమాట. ఆల్రెడీ అంటే మోస్ట్ ఆఫ్ ద మెంబర్స్ ఏం చేస్తారంటే నాకు తెలిసి క్యాపిటల్ అందరిది 1 to 2 lakhs 3 lakhs అలానే ఉంటుంది. అండ్ ఆప్షన్ సెల్లింగ్ చేయడానికి ఎక్కువ ఎవరు ఇష్టపడరు. బికాజ్ ఈవెన్ లాస్ అయినా కూడా 10,000-15,000 పోతాయి కదా అనుకుంటారు, కానీ అది రెగ్యులర్గా లాసెస్లోనే కన్వర్ట్ అయిపోతూ ఉంటుంది. సో ఇక్కడ నుంచి ఆప్షన్ బయింగ్ చేస్తే ప్రీమియం డిక్కే తప్ప ఈవెన్ మీరు ఆప్షన్ చాట్లోకి వెళ్ళి చూసినా కూడా ఏముండదు. అండ్ మన లెవెల్స్ ఎలా ఉండింది అంటే యా దీస్ వర్ ద లెవెల్స్ కదా. సో మీకు ఇక్కడ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా ఎందుకు వద్దన్న ఈ లెవెల్లో ఈవెన్ లాంగ్ సిగ్నల్ నేను ఇక్కడే చెప్పాను అనుకుంటా 9:30 9:45కి లాంగ్ సిగ్నల్ వచ్చినా కూడా వెళ్ళకూడదు అని. ఎందుకంటే సో ఇక్కడ క్లియర్గా అర్థం చేసుకోండి. రిట్రేస్మెంట్ ఇక్కడ వరకు వస్తే దట్స్ ఫైన్, రిట్రేస్మెంట్ వస్తేనే తీసుకోండి అని చెప్పా. మీరు ఈ లెవెల్లో చూడండి ప్రైస్ని. ఈ లెవెల్ నుంచి మనకి ఎంత టార్గెట్ ఉంది, ఫ్లాగ్ అండ్ పోల్ టార్గెట్ 60 పాయింట్స్ ఉంది. 60 పాయింట్స్లో ఆప్షన్ బయింగ్ తీసుకొని ఎవ్రీ 15 మినిట్స్కి 5 పాయింట్స్ 10 పాయింట్స్ ఇట్లా 3 పాయింట్స్ 4 పాయింట్స్ మూవ్ అవుతూ ఉంటే మనకి డికే వచ్చేస్తే తప్పితే ఇందులో మనం పెద్దగా క్యాప్చర్ చేసేది ఏమి ఉండదు అనమాట. సో ఇలాంటి లాజిక్స్ని అర్థం చేసుకోండి ఆప్షన్ బయర్, సో దట్ మీకు చాలా హెల్ప్ అవుతుంది. ఆర్ ఇక్కడ నుంచే ర్యాలీ చేసి ఉంటే ఈవెన్ 15 మినిట్స్లో ఎంటర్ అయ్యి ఫస్ట్ 15 మినిట్స్ తర్వాత స్మాల్ క్వాంటిటీతో ఎంటర్ అయ్యి ఇక్కడ కవర్ చేసి దాన్ని ట్రయల్ చేసినా కూడా ఫైన్ అనమాట. బట్ ఇక్కడనే ఫ్రెష్ ఎంట్రీస్ అనుకుంటే ఇట్ ఈస్ గోయింగ్ టు బి బిట్ డిఫికల్ట్ బికాస్ ప్రీమియం అంతా డికే అవ్వడం తప్ప ఇక్కడ ఏముండదు. సో ఇలాంటి సినారియోస్ని బాగా మీ బ్యాక్ టెస్టింగ్లో యాడ్ చేయండి. ఒక డే ఫస్ట్లో ఒక 100+ పాయింట్స్ పోయాక మళ్ళీ ఎంత మూవ్ వస్తుంది, ఆప్షన్ బయింగ్ చేస్తే నేను సక్సెస్ అవుతానా లేదా. ఇప్పుడు ఈ గ్రీన్ క్యాండిల్ ఉంటుంది, ఈ గ్రీన్ క్యాండిల్ చూడంగానే బై చేయాలనిపిస్తుంది. బట్ దాని తర్వాత ఎంత డికే అయింది చూడండి ప్రీమియం అనేది. సో ఆప్షన్ బయర్స్కి ఎప్పుడు కూడా ఒక సపరేట్ స్కిల్ ఉండాలి. అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మీరు ఎక్కడ రేట్ చేయొచ్చు పర్సనల్గా నేను నా బ్యాక్ టెస్టింగ్ రిజల్ట్స్ ఏంటి అంటే ఎప్పుడైనా సరే బ్రేక్అవుట్స్ ఇలాంటి మొమెంటమ్ సినారియోస్ ఉన్నప్పుడే ఎక్కువగా ఆప్షన్ బయర్స్కి ఎడ్జ్ దొరుకుతుంది. అదర్వైజ్ డే అంతా కూడా ఆప్షన్ సెల్లర్దే ఉంటుంది. టీకే యా ఒకసారి క్విక్గా రేపటి ఇన్స్టిట్యూషనల్ యాక్టివిటీ ఎలా ఉండింది అనేది ఒకసారి క్లియర్గా అబ్జర్వ్ చేద్దాం. అండ్ యా అండ్ నేను చెప్పిన పాయింట్స్ మీకు ఈవెన్ ఎస్టర్డే కన్ఫ్యూజ్ అయిన ఆర్ ఈరోజు ఇంకేమైనా పాయింట్స్ మిస్ అయినా కూడా మెసేజ్ చేయండి పర్సనల్గా. ఈవెన్ కుదిరితే అట్లీస్ట్ మీకు హెల్ప్ అవుతుందా కన్ఫ్యూజ్ అవుతుందా అనేది కమెంట్స్లో కూడా చెప్పండి. ఏదైనా క్రిటిసైజ్ చేయాలనుకున్నా కూడా కన్స్ట్రక్టివ్ క్రిటిసైజ్ చేయండి. సో దట్ ఇట్ ఈస్ గోయింగ్ టు అంటే వాట్ డు వి కాల్ మాకు పర్సనల్గా హెల్ప్ అవ్వచ్చు, వేరే వాళ్ళకి కూడా అవ్వచ్చు. అండ్ ఐ డోంట్ నో ఫ్యూ మెంబర్స్ డిస్లైక్ అన్లైక్ వాట్ అదేదంటారు అది అంటే అన్లైక్ చేస్తూ ఉన్నారు. అండ్ బేసిక్గా ఇక్కడ ఎగ్జాగరేషన్ అనేది ఉండదు. సో మీకు ఏ విధంగా ఇబ్బంది అవుతుందో నాకు తెలియదు ఛానల్ వల్ల, కానీ బట్ ఓన్లీ థింగ్ ఈజ్ మీరు ఛానల్ని కంప్లీట్గా ఫాలో అవుతే మీకే అర్థమవుతుంది అందులో ఎన్ని పాయింట్స్ని మనం కన్సిడర్ చేసి చేస్తున్నాం అనేది. ఫ్రీ కంటెంట్ అయితే కాదు, బట్ పర్సనల్గా నాకు ఇంట్రెస్ట్ ఉండి షేర్ చేస్తూ ఉన్నా ఇయర్స్ ఆఫ్ ఎఫర్ట్స్ని. సో యా సో రేపటి కోసం నెక్స్ట్ సెషన్ కోసం క్లయింట్స్ అంటే బేసిక్గా ఇండివిజువల్ ట్రేడర్స్. సో వీళ్ళు ఏం చేస్తున్నారు అనేది ఒకసారి క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఏదైతే క్లయింట్స్ ఉన్నారో బేసిక్గా సమ్హో ఈరోజు ప్రాఫిట్స్ బుక్ చేసి ఉంటారు. ఆర్ జనరల్గా క్లయింట్స్ మెంటాలిటీ ఎలా ఉంటుంది అంటే, సో ఐ హావ్ గాన్ త్రూ మెనీ ఆర్టికల్స్ అండ్ అట్ ద సేమ్ టైం లాసెస్ని కూడా ఎలా హ్యాండిల్ చేస్తారేంటి అనేది చూసిన. సో బేసిక్గా వీళ్ళు 10,000 లాస్ని కూడా చాలా హ్యాపీగా హ్యాండిల్ చేస్తారు. బట్ ఒక 1,500 రూపీస్ ప్రాఫిట్ని కూడా చాలా డిఫికల్ట్గా హోల్డ్ చేస్తూ ఉంటారు. అంటే ఇంకా తీసేయాలి ఇదే 1,500 3 టైమ్స్ తీస్తే పర్లేదు అలా స్మాల్ ఎమోషన్స్కి ఉంటారు. బట్ ఎండ్ ఆఫ్ ద డే ఫ్లాగ్ అండ్ పోల్ మూవ్ చూడండి ఎక్కడి వరకు వెళ్ళింది. సపోజ్ ఒక ఆప్షన్ సెల్లింగ్లో 110 పాయింట్స్ ఉన్న 26,300 ఆప్షన్ సెల్లింగ్ది నాకు తెలిసి 55-50 ఆ రేంజ్కి వచ్చింది. బట్ ఆప్షన్ బయింగ్ కూడా సేమ్ వేలో ఉంటుంది. ఓన్లీ థింగ్ ఈజ్ డే అంతా దాన్ని ట్రావెల్ చేసి దాన్ని హోల్డ్ చేస్తూ ఉంటాయి. సో అది అర్థం చేసుకోరనమాట. టీకే యా సో క్లయింట్స్ సో ఈరోజు బేసిక్గా బుల్లిష్ ఉన్నారు, ప్రాఫిట్స్ ఎక్కడ బుక్ చేస్తున్నారో తెలియదు. బట్ ఎండ్ ఆఫ్ ద డే మళ్ళీ వీళ్ళు బేరిష్కి షిఫ్ట్ అయిపోయారు. వీళ్ళ ఇంటర్నల్ పొజిషన్స్ చూసినా స్ట్రాటజీస్ చూసినా కూడా కంప్లీట్గా బేరిష్ ఉందన్నమాట వీళ్ళది. సో అది ఎందుకు ఏంటి ఎలా అవుతారు అనేది స్టిల్ అర్థం కాదు. ఓన్లీ థింగ్ ఈజ్ ఎప్పుడైనా సరే అంటే మనం ఎలా ఆలోచిస్తామంటే ప్రైస్ అనేది అంటే ఇప్పుడు ఇక్కడ ఇలా ఉండింది. సో ప్రీవియస్ హై మీకు చూపిస్తా. యా నేను ఇంకొక పాయింట్ మర్చిపోయినా మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తా. సో ఈరోజు అబ్జర్వేషన్ అండ్ మన థాట్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే క్లయింట్స్ది. సో ఆల్రెడీ ఇంతకుముందు మళ్ళీ ఇదే లెవెల్స్కి వచ్చింది పోయింది, ఇదే లెవెల్స్కి వచ్చింది పోయింది.
సో రేపు కూడా మళ్ళీ బేరిష్ ఉండొచ్చు అనే థాట్ ప్రాసెస్లో ఉంటుంది. సో రేపు బేరిష్ అయినా కూడా ఆశ్చర్యం లేదు. బట్ మన ప్రిపరేషన్ ఎలా ఉండింది అనేది మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఈవెన్ 4 అవర్లీలో చూసినా కూడా ఈ రేంజ్కి రీచ్ అయ్యి రివర్స్ వెళ్తూ ఉంటుంది కాబట్టి సో సేమ్ థాట్ ప్రాసెస్లో వాళ్ళు బేరీజ్ చేసి ఉంటారు. యా. అండ్ మీరు ఎవరైనా బేరీజ్ చేసినా కూడా మెసేజ్ చేయండి, చూద్దాం ఎందుకు చేసినారు అనేది ఐడియా వస్తుంది. సో క్లయింట్స్ కంప్లీట్గా నిజంగా చెప్పాలంటే వీళ్ళు అగ్రెసివ్ బేరిష్ పొజిషన్స్ని అయితే హోల్డ్ చేస్తూ ఉన్నారు. ఎఫ్ఐఎస్ జనరల్గా ఎఫ్ఐఎస్ ఏంటి అంటే వీళ్ళు బ్లఫ్ చేస్తూ ఉన్నారు వీళ్ళ పొజిషన్స్తో. వీళ్ళు నిజంగా చెప్పాలి అంటే వీళ్ళ వీళ్ళ పొజిషన్స్ అన్నీ కూడా బుల్లిష్ సైడ్ ఉన్నాయన్నమాట. సో అగ్రెసివ్ బుల్లిష్ అంటే ఎస్ మోడరేట్ బుల్లిష్ అని చెప్పుకోవచ్చు. వీళ్ళు కూడా వీళ్ళ పొజిషన్స్ అన్నీ కూడా పర్ఫెక్ట్గా ఉన్నాయి. మండే రోజు స్విచ్ అవుతాయి తప్ప మనం చెప్పలేం. సో అండ్ స్విచ్ అవుతే కూడా ఎలా అబ్జర్వ్ చేయాలో కూడా మీకు క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ చెప్తానే ఉన్నా. ఈవెన్ క్యూఎన్ఏలో చెప్పా, లాస్ట్ సండే క్యూఎన్ఏలో చెప్పా. అండ్ ఎస్టర్డే ఎవరైతే ఫ్యూ మెంబర్స్ ఉండే సో ఎస్టర్డే ఇండికేటర్ యూజర్స్ మీ క్యూఎన్ఏలో కూడా చెప్పా కాబట్టి అర్థం చేసుకోండి. అండ్ ప్రొపరేటరీస్ ఏంటి అంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ వీళ్ళు ఫాలో అయ్యేది ఎఫ్ఐఎస్నే ఉంటుంది. అండ్ వీళ్ళు ఏం చేస్తున్నారంటే వీళ్ళు నిజంగా చెప్పాలంటే మంచి ఒక అగ్రెసివ్ మూవ్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు వీళ్ళు. సో చాలా స్ట్రాంగ్ బుల్లిష్ ఉన్నారు. అండ్ వీళ్ళు స్విచ్ అయితే ఎలా అవుతుందో కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేశా. అండ్ మీకు అది కూడా చూడొచ్చు. సో డిఐఎస్ జనరల్గా మనం డిఐఎస్ని కన్సిడర్ చేయం. అండ్ ఎవరైతే ఫస్ట్ టైం వీడియో చూస్తున్నారో అట్లీస్ట్ పాస్ట్ 3-4 డేటాని ఒకసారి చేసి చూడండి. అండ్ యా. సో ఇక్కడ నుంచి కీ టేక్ మీ అట్లీస్ట్ 3-4 డేస్ చూస్తే మీకు ఒక ఐడియా వస్తుంది ఇన్స్టిట్యూషనల్ డేటా అంటే ఏంటి, సో వాటిని మనం ఎలా యూజ్ చేసుకుంటున్నాం ఏంటి అనేది. అండ్ యా. సో ఇక్కడ నుంచి కీ టేక్ అవేస్ ఏంటి అంటే ఎవరైతే క్లయింట్స్ ఉన్నారో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు బేరీస్ ఉన్నారు కాబట్టి పర్సనల్గా నేనైతే బేరీస్ ట్రేడ్ అయితే చేయను. అండ్ ఐఎమ్ నాట్ ఆస్కింగ్ మీరు కూడా ఇదే చేయమని చెప్పేసి. సో మీ వ్యూకి ఈ వ్యూ మ్యాచ్ అవుతా ఉంటే అట్లీస్ట్ అడిషనల్ కన్విక్షన్ కింద వాడుకోండి. అండ్ వీఆర్ నాట్ సెబీ రిజిస్టర్డ్ టు, నేనైతే షేర్ చేస్తున్నానో అది నా ప్యాషన్ కాబట్టి షేర్ చేస్తూ ఉన్నాను. ఓకే. యా. అండ్ నెక్స్ట్ థింగ్ ఈజ్ ఎఫ్ఐఎస్ ఇన్స్టిట్యూషనల్ ట్రేడర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు బుల్లిష్ ఉన్నారు కాబట్టి సో నా వ్యూ అంటే నేను వీళ్ళతోనే పర్సనల్గా అలైన్ అయి ఉంటాను కాబట్టి మా వ్యూ వచ్చేసి బుల్లిష్ సైడ్. అండ్ బుల్లిష్ ఉన్నా సరే వీళ్ళ లెవెల్స్ ఏంటి, ఎక్కడి వరకు మనం ట్రేడ్ చేయొచ్చు, ఎలా ఉండొచ్చు అనేది ఒకసారి చార్ట్ పైన కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తా. అండ్ బిఫోర్ దట్ ఒకసారి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా ఎందుకు బుల్లిష్ వ్యూకి వెళ్ళొచ్చు అనేది కూడా. సో ఇంతకుముందు మనం హార్లీ టైం ఫ్రేమ్లో అవన్నీ కూడా చూసినాం కదా. సో ఇప్పుడు కూడా క్లియర్గా చూడండి. సో ఈరోజు కూడా 4 అవర్లీ టైం ఫ్రేమ్లో చూడండి. సో క్లియర్ బ్రేక్అవుట్ స్ట్రక్చర్. అండ్ ఇక్కడ విక్స్ని కవర్ చేయలేదు కదా, టెక్స్ట్ బుక్ స్టైల్లో విక్స్ని కవర్ చేసి ఉంటుంది కదా అంటే అది కూడా డ్రా చేద్దాం. ఠీకే. యా. సో ఈరోజు ఇది బ్రేక్అవుట్ అనిపిస్తుందా లేదా చూడండి. అండ్ ఈ బ్రేక్అవుట్కి వాల్యూమ్ ఎలా ఉందో కూడా ఒకసారి చూద్దాం క్లియర్గా. బ్రేక్అవుట్ క్యాండిల్ వాల్యూమ్ హై ఉంది, అంటే ఇది ఈ లెవెల్ యావరేజ్ అనుకుంటే యావరేజ్ కంటే చాలా హై ఉండింది. సో ఇది మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఇక్కడ ఏం జరగబోతోంది అనేది. అండ్ ఆల్ టైమ్ హై పైన క్లోజ్ అయిందా లేదా కూడా ఒకసారి చూద్దాం. సో పైన ఉంది. అండ్ విక్ని కన్సిడర్ చేసి చూసినా కూడా ఆల్ టైమ్ హై పైనే క్లోజ్ అయింది ప్రైస్ మాత్రం. లెట్స్ సీ ఏం జరుగుతుంది అనేది. సో యా. అండ్ ఇంకొక ఈ థింగ్ కూడా ఉంది, మనం ప్రీ మార్కెట్లో ఫుల్గా ప్రిపేర్ అయి ఉండడం వల్ల యూజ్ అవుతూ ఉంటుంది. నేను ఎక్కువగా మల్టిపుల్ థింగ్స్ని కంబైన్ చేసి చూడడానికి ట్రై చేస్తాను. సో అందులోనే ఎక్కువ అక్యురసీ దొరుకుతుంది నాకు సో పర్సనల్గా. సో ఇది చూడండి, ఈ ఈ హారిజెంటల్ ట్రెండ్ లైన్ కూడా బ్రేక్అవుట్ అయింది. ఇఫ్ యూ గో టు లైన్ చార్ట్ క్లియర్గా తెలుస్తుంది మీకు ఇది ఏంటి అనేది. సో ఇలా మల్టిపుల్ థింగ్స్ని కంబైన్ చేసి చూడండి సో దట్ మీ బ్యాక్ టెస్టింగ్లో మీకు ఎవరి హెల్ప్ అవసరం లేకుండా ఓన్గా మీరు ట్రేడింగ్ చేసుకోగలుగుతారు. బికాజ్ లైఫ్లో ఎప్పుడు ఎవరిపైన కూడా డిపెండ్ అవ్వకూడదు. ఇది క్రిటిసైజ్ చేయడం కోసం, డిస్కరేజ్ చేయడం కోసం కాదు, ఎలా నేర్చుకోవాలి, మనం ఎంత స్ట్రాంగ్గా ఉండాలి ట్రేడింగ్లో అనడానికి చెప్తా ఉన్నా. ఠీకే. యా. నెక్స్ట్ థింగ్ ఈజ్ మండే. సో మండే రోజు ట్రేడింగ్ పర్సనల్గా బేరీస్ అయితే చేయకూడదు పర్సనల్గా, నేను ఫీల్ అయ్యేది. అండ్ బేరీస్ చేయకుండా బుల్లిష్ ఎక్కడి వరకు చేయొచ్చు ఏంటి అంటే ఒకసారి క్లియర్గా మాట్లాడుకుందాం ఇది కూడా. యా. సో బ్రేక్అవుట్ అయినప్పుడు మీరు ఇంతకుముందు కూడా ఛానల్ బ్రేక్అవుట్స్ అయినప్పుడు ఆ ప్రైస్ ఎలా అయితే ముందుకెళ్ళిందో ఈ రోజు కూడా రిట్రేస్మెంట్ లేకుండా వెళ్ళింది. అలా అని చెప్పి మనం ఎప్పుడైనా సరే ఒక 100% క్వాంటిటీ సింగిల్ కార్డ్లోనే అంటే సింగిల్ ఎంట్రీలోనే తీసుకోకూడదు. బికాజ్ అది రివర్స్ వస్తే మనం ఆ లాసెస్ని హ్యాండిల్ చేయలేము కాబట్టి ఎప్పుడైనా సరే మనకి ట్రేడ్ ప్లాన్ అనేది పక్కా ఉండాలి. యా. సో ఇన్ కేస్
సో ఈ రోజు క్లోజింగ్ ఈ లెవెల్ ఉండింది, బట్ ఇక్కడ నేను ఎక్కువ దీనికి ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు. యా. సో ప్రైస్ మండే రోజు నేను హై ప్రాబబిలిటీ బుల్లిష్గా ఎప్పుడు కన్సిడర్ చేస్తా అంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ నేను ఒక పుల్ బ్యాక్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాను. బికాజ్ ఎవరైతే ట్రాప్ అవ్వాలనుకుంటారో వాళ్ళని ట్రాప్ చేసి వెళ్తూ ఉంటారు కాబట్టి. సో ఈ బేసిక్గా మండే రోజు ఆ, ఈ లెవెల్కి అంటే ప్రైస్ ఎక్కడన్నా ఓపెన్ అవ్వండి, ఈవెన్ 15-30 మినిట్స్లో ప్రైస్ ఎక్కడ ఓపెన్ అయినా కూడా ఈ లెవెల్కి వచ్చి కన్ఫర్మేషన్ ఇచ్చినా ఇవ్వకుండా బ్రేక్అవుట్స్ దగ్గర ఆల్రెడీ మనకు ఒక క్లియర్ ఐడియా ఉంది ఏం జరుగుతుంది అనేది. సో ఇక్కడ నుంచి పైకి వెళ్తా ఉంటే పర్సనల్గా నేను ఒక 1:2 1:3 ట్రేడ్ చేసి ఓఐని అబ్జర్వ్ చేస్తూ ట్రయల్ చేయడానికి అయితే ట్రై చేస్తా. అండ్ ఇంకొక విషయం మీకు ఏం చెప్తున్నా అంటే సపోజ్ ఇది 2:30 కాబట్టి నేను 2:30 కాదు, 2:30కి వచ్చింది ఈ క్యాండిల్, బట్ స్టిల్ ఈ క్యాండిల్ మధ్యలో వచ్చినా కూడా అంత ఓఐ చూస్తే మనం ఫియర్ అవ్వాల్సిన అవసరం లేదు. బికాజ్ ఆల్రెడీ మీకు టెలిగ్రామ్లో నేను చెప్పాను, ఇంత ఓఐ ఉన్నప్పుడు అంత ఈజీ కాదు ఇదంతా పోవడం కూడా, బికాజ్ ట్రాప్ ఆల్రెడీ అయిపోయినారు. సో ఈ క్యాండిల్ మిడిల్లో వచ్చినా కూడా టెన్షన్ పడకండి, అందుకోసమే హెడ్జింగ్ ఆల్వేస్ హెడ్జింగ్ ఉండాలి అని చెప్తా ఉంటా. సో యా, ఇలాంటిది ఈ మధ్యలో ట్రావెల్ చేసి మళ్ళీ సపోర్ట్ తీసుకొని వెళ్తున్నా కూడా దట్ ఈస్ ఫైన్. ఇక ఇదొక హై ప్రాబిలిటీ సినారియో అంటే ఆపర్చునిటీ ఫర్ మీ. అండ్ మీకు కూడా ఇదే ట్రేడ్ ప్లాన్ ఉంటే అడిషనల్ కన్విక్షన్ కింద దీన్ని యూజ్ చేయండి. యా. అండ్ ఒక మీడియం ప్రాబిలిటీ ఎలా అంటే సపోజ్ మనకి వరల్డ్ మార్కెట్స్ బాగుండొచ్చు. మోస్ట్ ఆఫ్ ద మెంబర్స్ ఏం చేస్తారంటే వరల్డ్ మార్కెట్స్ ఎలా ఉన్నాయి, ఏషియన్ మార్కెట్స్ ఎలా ఉన్నాయి, నెక్స్ట్ ఫ్రైడే రోజు యూఎస్ మార్కెట్స్ ఎలా క్లోజ్ అయినాయి, వీటన్నిటిపైన ఫోకస్ చేస్తారు. బట్ అంత టైం మన డేటా పైన వర్క్ చేసి ఉంటే, ఆర్ఎండి చేసి ఉంటే మనం ఇప్పటికే మాస్టర్ అయి ఉండేవాళ్ళం. ఠీకే. సో గ్లోబల్ మార్కెట్స్ ఓపెన్ అయి ఉంటాయి, పైకి వెళ్తా ఉంటాయి, ఏదో ఒకటి జరిగి ఉంటుంది. సో ఆ ఆ గుడ్ న్యూస్ని బట్టి ప్రైస్ గ్యాప్ అప్ అయింది అనుకోండి, డైరెక్ట్ ఈ లెవెల్లో గ్యాప్ అప్ అయింది అనుకోండి, ఈ లెవెల్లో గ్యాప్ అప్ అయ్యి మళ్ళీ ఈ లెవెల్కి వచ్చి అంటే ఈ లెవెల్ని గ్యాప్ని ఫిల్ చేస్తూ పైకి వెళ్తూ ఉంటే సో దీన్ని ఒక మీడియం ప్రాబిలిటీ బుల్లిష్ సినారియో కింద కన్సిడర్ చేస్తా పర్సనల్గా. టీకే. అండ్ ఇప్పటికి అర్థమైంది అనుకుంటా ఇది ఎందుకు చెప్తున్నా అనేది. సో దిస్ ఈస్ గోయింగ్ టు బి మీడియం ప్రాబిలిటీ ఫర్ మీ. అండ్ నెక్స్ట్ థింగ్ ఈజ్ అవాయిడబుల్ సినారియో. అవాయిడబుల్ సినారియోస్ ఏంటి అంటే బుల్లిష్లో ప్రైస్ డైరెక్ట్ ఈ రేంజ్లోనే ఓపెన్ అయ్యి మనం ఏదైతే టార్గెట్ పెట్టుకున్నామో 26,483 కానీ ఇంకొంచెం పైకి వెళ్తే 25,000 26,500 కానీ ఈ రేంజ్లో టార్గెట్స్ ఉన్నా సరే ఇక్కడే సైడ్ వేస్ వెళ్తా ఉంటే ఇప్పుడు రివర్సల్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయను. బికాజ్ ఇది ఏంటి ఇప్పుడు హయ్యర్ హైస్ చేసుకుంటూ పైకి వెళ్తుంది కాబట్టి ఎప్పుడైనా సరే మనం దీన్ని క్యాప్చర్ చేయాలనుకోకూడదు. మీకు ఆల్రెడీ రెగ్యులర్గా చెప్తానే ఉంటా, బోరింగ్ ఉండొచ్చు, బట్ ఇది చాలా ఇన్ఫర్మేటివ్. ఈ ట్రేడ్ని చేయాలనుకోకండి ఎప్పుడు కూడా. సో స్టక్ అయిపోతారు సడన్గా. నేను చాలాసార్లు ఇది అబ్జర్వ్ చేశాను. ఇక ఈ ఏరియాలోనే క్లోజ్ అయ్యి పైకి వెళ్తా ఉంది ఆర్ కిందికి వస్తూ ఉన్నా కూడా ఇది అవాయిడబుల్ సినారియో ఫర్ మీ. టీకే. యా. అండ్ బేరీ సైడ్ వచ్చేసరికి అన్లెస్ అంటిల్ ఓఐ డేటా ఓఐ కన్ఫర్మ్ చేయండి, అంటే ఓఐ చేంజ్ కన్ఫర్మ్ చేయండి, నేను బేరీ సైడ్ అయితే స్విచ్ అవ్వను. అండ్ ఈవెన్ బేరీ సైడ్ డేటా అంతా స్విచ్ అయిపోయి నేను చేసిన డేటా బ్రేక్ డౌన్ రిజల్ట్ అంతా ఫెయిల్ అయిపోయి కిందికి వచ్చినా కూడా పర్సనల్గా నేనైతే బేరీ సైడ్ అయితే వెళ్ళాను. ఒకరోజు ట్రేడింగ్ ఆపేయడం వల్ల పెద్దగా పోయేది ఏముండదు, బికాజ్ నేను దీనికి ప్రిపేర్ అయ్యలేను. ఎందుకంటే డేటా సజెస్ట్ చేయట్లేదు. ఇన్ కేస్ ఏదన్నా ఏదో జరిగి నెగిటివ్ న్యూస్ వచ్చి ప్రైస్ కిందికి వెళ్తా ఉంటే ఈ రోజు చూపించిన డేటా ఉంది కదా, సో ఇలా క్వైట్ ఆపోజిట్లో అంటే కాల్ సైడ్ ఇలా బిల్డ్ అయ్యి 10 crores బిల్డ్ అయ్యి 8 crores బిల్డ్ అయ్యి పుట్ సైడ్ -1 lakh 1 crore 10 crores ఎంత ఉన్నా సరే అప్పుడు నేను దాన్ని కన్ఫర్మేషన్ కింద ట్రీట్ చేస్తా. అండ్ ఇది నా మేజర్. దీని కిందికి వస్తేనే బేరీస్ ట్రేడ్ యాక్టివ్ అవుతుంది, దీని పైకి వెళ్తే అవ్వదు. అండ్ యా, సో దిస్ ఇస్ మై పర్సనల్ వ్యూ. నేను ఎవరిని ఇబ్బంది పెట్టట్లేదు అనుకుంటున్నా. అట్ ద సేమ్ టైం ఫోర్స్ కూడా చేయట్లేదు ఎవరిని తీసుకోమని చెప్పేసి. ఇన్ కేస్ మీరు బేరిష్ ఉంటే నేను మిమ్మల్ని వాట్ వి కాల్ ఇబ్బంది పెడుతున్నా అనుకుంటే అట్లీస్ట్ రేపు ఇది ఒకరోజు చూడడం ఆపేసేయండి, ఇబ్బంది ఉండదు మీకు. బికాజ్ ఎందుకు అంటే నేను ఇన్స్టిట్యూషనల్ ట్రేడర్స్తో అలైన్ అయి ఉంటా. ఈవెన్ 1 week మనకి ఇన్స్టిట్యూషనల్ ట్రేడర్ నుంచి ప్రాఫిట్స్ అంటే వాళ్ళతో అలైన్ అయి ఉన్న ప్రాఫిట్స్ రాకున్నా కూడా నేను మళ్ళీ నెక్స్ట్ డే కూడా నేను వాళ్ళతోనే అలైన్ అవ్వడానికి ట్రై చేస్తాను. బికాజ్ ఎవరైనా సరే ఎక్కువ రోజులు బ్లవ్ చేయలేరు వాళ్ళ పొజిషన్స్తో కాబట్టి. ఓకే. సో ఇది నేను ఫాలో అవుతా. అండ్ యా, మీరు బేరీస్ ఉన్నా సరే మీరు ఫీల్ అవ్వకండి, అట్లీస్ట్ దానికి ఎగ్జిట్స్ వస్తాయి ఆర్ ప్రాపర్ హెడ్జింగ్ తీసుకున్నా కూడా మీకు ఈజీ అవుతుంది. అండ్ యా, సో ఇది నేను అవాయిడబుల్ చేసే బేరీ సినారియో. ఇన్ కేస్ ఓఐ సపోర్ట్ చేస్తే నా 20 to 30
ఆర్ 20 to 40% ఆఫ్ మై రెగ్యులర్ క్వాంటిటీలో డిప్లాయ్ చేసి దాన్ని ట్రై చేస్తా. అండ్ అన్లెస్ అంటే నాకు అది క్యాపిటల్కి ఇబ్బంది అవ్వనంత వరకే. ఠీకే. అండ్ ఈ క్యాప్చర్ని మూవ్ చేయలేకపోయినా ఫీల్ అవ్వకండి, బికాజ్ సినారియో రాంగ్ ఉండింది కాబట్టి. బట్ ఇప్పుడు రేపు వచ్చే మూవ్ని క్యాప్చర్ చేయకుండా ఉండకండి, ట్రై చేయండి, అట్లీస్ట్ అబ్జర్వ్ అయినా చేయండి, పేపర్ ట్రేడింగ్ అయినా చేయండి, మీకు యూజ్ అవుతూ ఉంటుంది. అండ్ ఇంకొక పర్సనల్ థింగ్ ఏంటి అంటే, మీరు రెగ్యులర్గా ట్రేడ్ తీసుకుంటున్నారు కదా, ట్రేడ్ తీసుకున్నాక నేనేం చెప్తా ఉన్నా, ట్రయల్ చేయండి ప్రాఫిట్స్ని అంటా ఉన్నా. అండ్ ఆ కాన్ఫిడెన్స్ ఎలా వస్తుంది అంటే డేటాను కూడా చూపించా. అండ్ ఇంకొకటి ఏంటి, ఎప్పుడైనా సరే బారోడ్ కన్విక్షన్ పైన ట్రేడ్ చేయడం వల్ల ఏమవుతుంది, అంటే అవతల వాళ్ళు ఇంకా ఎగ్జిట్ ఎప్పుడు చెప్తారు ఇలా ఆలోచిస్తూ ఉంటాయి. ఈవెన్ మన బ్రదర్స్ కానివ్వండి, లేదా మన మెంటర్స్ కానివ్వండి, ఫ్రెండ్స్ కానివ్వండి, వాళ్ళ నుంచి కాల్ వచ్చే వరకు వెయిట్ చేస్తూ ఉంటారు కదా. సో అది మర్చిపోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ట్రేడ్ తీసుకోండి, సేమ్ వే పేపర్ ట్రేడ్లో వేయండి. మీరు 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 ఎంత 2%కి తీసేయాలనుకుంటే తీసేయండి, బట్ పేపర్ ట్రేడ్ మీరు ఎప్పుడు తీసేయాలి అంటే క్యాండిల్ బై క్యాండిల్ ఇంతకుముందు ఎక్స్ప్లెయిన్ చేసినట్టు ఈ ట్రైలింగ్ చేస్తాం కదా ప్రాఫిట్స్ని, 10 మినిట్స్లో కానీ 15 మినిట్స్లో కానీ 5 మినిట్స్లో కానీ అలా ట్రైల్ చేస్తూ వెళ్ళండి. అండ్ మీకు ఎక్కడ తీసేయాలనిపిస్తే అక్కడ తీసి చూడండి. రెగ్యులర్గా ఇది అలవాటు చేసుకోండి, పేపర్ ట్రేడింగ్లో ట్రైలింగ్ చేయండి. సో దట్ మీకే ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది, నేను ఈరోజు తీసేస్తే ఇంత ప్రాఫిట్ మిస్ అయ్యా. ఏదో ఒక రోజు అది నెగిటివ్కి వెళ్తుంది, బట్ ఆ ఒక్క రోజుని పక్కన పెట్టండి, మిగతా మీకు 20 ట్రేడింగ్ సెషన్స్లో మీకు ఎంత ప్రాఫిట్స్ మిస్ అవుతున్నారు అనేది మీకే ఐడియా వస్తుంది. ఇది ఒక్కటి అలవాటు చేసుకోండి. అండ్ పేపర్ ట్రేడింగ్లో చేయాల్సింది ఏం లేదు, సెన్సిబుల్ కేస్ చేయొచ్చు. ఈవెన్ అలీస్ బ్లూలో కూడా డిఫరెంట్ ప్లాట్ఫామ్ అయితే ఉంది. ఠీకే. యా. అండ్ నెక్స్ట్ థింగ్ ఈజ్, ఎవరైతే ఇండికేటర్ వాడాలనుకుంటున్నారో మీరు అలీస్ బ్లూ అకౌంట్ ఓపెన్ చేస్తే ఫ్రీ యాక్సెస్ అయితే ఉంటుంది ఇండికేటర్కి. అదర్వైజ్ మీరు సబ్స్క్రిప్షన్ బేస్డ్ కూడా ఆప్ట్ చేసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ థింగ్ ఈజ్, ఎవరికైతే కోర్స్ డీటెయిల్స్ కావాలో ఫర్ పర్సనల్గా ఛానల్ డిస్క్రిప్షన్లో అయితే వాట్సాప్ నెంబర్ ఉంది, మెసేజ్ చేయండి, సో దట్ మీకు కోర్స్ డీటెయిల్స్ కూడా ఫార్వర్డ్ చేస్తా. ఓన్లీ థింగ్ ఈజ్, మీకు ఈజీగా ఎడ్జ్ అర్థమవుతుంది. సో ఈరోజు ట్రేడ్ చేయొచ్చా లేదా, ట్రేడ్ చేస్తే ఏ లెవెల్స్ వరకు చేయొచ్చు, ఎంత అగ్రెసివ్ ఉన్నారు అనేది. అండ్ అడ్వాన్స్డ్ ప్రైస్ యాక్షన్ కూడా ఉంటుంది. సో దాన్ని బట్టి ఏంటి అంటే మీకు లైఫ్లో ఈ స్కిల్ అనేది నేర్చుకుంటే చాలా ఈజీ అవుతుంది. ఓన్లీ థింగ్ ఈజ్, వీడియోస్ వింటే అయితే రాదు, యూ హ్యావ్ టు ప్రాక్టీస్ వెల్. కొంత టైం అయితే స్పెండ్ చేయాల్సి ఉంటుంది. మీరు మీరు పెట్టే ఎఫర్ట్స్ని బట్టి 1 మంత్లో మీకు కంప్లీట్గా అర్థమైపోవచ్చు, కంప్లీట్ గ్రిప్ రావచ్చు, ఆ 3 మంత్స్ రావచ్చు. 6 మంత్స్లో రెగ్యులర్గా మనం డైలీ కొన్ని ఎగ్జాంపుల్స్ చేసుకుంటూ డైలీ 1 అవర్ అలా చేసుకుంటూ వెళ్ళినా కూడా 3 to 6 మంత్స్లో మీకు ఒక క్లియర్ అండర్స్టాండింగ్ అనేది వస్తుంది. బికాజ్ మేము ఈ 7-8 ఇయర్స్ ఏదైతే స్ట్రగుల్ ఉందో, మా పర్సనల్ అబ్జర్వేషన్స్ ఉన్నాయో అవి కూడా చెప్తాం కాబట్టి. ఠీకే. యా. సో దట్స్ ఆల్ ఫర్ మండే, అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్, బాయ్, టేక్ కేర్.